వెల్కమ్ టు 5D మీడియా. వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు సక్రమంగా పంపిణీ జరగడం అయితే పూర్తయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. గత ప్రభుత్వం అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఆడిన డ్రామాలు, అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఆడిన డ్రామాలు, ఇవన్నీ కనుక మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎంతమంది వృద్ధుల్ని మరణానికి కారణమయ్యారండి వాళ్ళు. ఇప్పుడు అదే పెన్షన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం సచివాలయ సిబ్బందితోనే ఇంటింటికి పంచిపెట్టడం జరిగింది. మరి అప్పుడు వాలంటీర్లు లేకపోతే అసలు పింఛన్లే పంచడం కుదరదని చెప్పి ఏదో పెద్ద ప్రళయం ఏర్పడిపోద్ది అన్నట్టుగా జవహర్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సచివాలయ సిబ్బందిని వాడుకోండి, పంచాయతీ సిబ్బందిని వాడుకునైనా సరే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి, వృద్ధుల్ని ఎండలో నిలబెట్టొద్దు, వృద్ధుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఇస్తే ఆయన వెకిలి నవ్వు నవ్వాడని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు చనిపోయినటువంటి వృద్ధుల కారణాలకు ప్రధాన కారణం ఎవరు? పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసి ఇలా చేస్తే కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు కనుక వస్తే మీకు పింఛన్ లేకపోతే మీరు మళ్ళీ లైన్లో నుంచి తీసుకోవాలా, ఈ ఎండలో పడి ఇబ్బంది పడాలని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం వాళ్ళు డ్రామా ఆడారు. దీనికి సహకరించింది ఎవరు? ప్రభుత్వ అధికారులే కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వ అధికారుల మీద ఎటువంటి చర్య తీసుకుంటారు? ఆ జవహర్ రెడ్డి అనే వ్యక్తి మీద ఎటువంటి చర్య తీసుకుంటారు? ఖచ్చితంగా ఆ వృద్ధులందరూ మరణానికి కారణమైనటువంటి జవహర్ రెడ్డి మీద ఖచ్చితంగా ఏదో కేసు నమోదు చేయాలి. ఎంతమంది వృద్ధులను చంపేశారండి? మంచాల మీద ఎత్తుకుని వెళ్ళటం, ఎండల్లో పెట్టి మే నెల ఎండలో మంచాల మీద తీసుకెళ్ళటం, అవన్నీ వీడియోలు తీసి మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం, జనాలను మభ్యపెట్టడం అనమాట ఓట్ల కోసం. సరే, రాజకీయ పార్టీగా వాళ్ళు ఏదో క్రూరంగా ప్రవర్తించారండి, ఓట్ల కోసం దిగజారిపోయారు. అధికారులకు ఏమైంది బుద్ధి? అధికారులని కింద స్థాయి అధికారులు ఏం చేయలేరు. అంటే సీఎస్ ఇచ్చే ఆర్డర్ల మీద వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళంతా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ సీఎస్ అనే వ్యక్తికి రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినాయి కదా, ఎలక్షన్ కమిషన్ కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా. ఇచ్చినా కూడా అతను ఒక చెత్త నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టి చాలామంది వృద్ధుల యొక్క మరణాలకు కారణమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఆయన్ని చక్కగా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి ఆయన రిటైర్డ్ అవ్వడానికి కృషి చేశారు, మా ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకోదు, ఇట్లాంటి మెసేజ్లు జనాలకు ఇవ్వవసరం లేదండి. మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రతీకార చర్యలు తీసుకోరనే విషయం అందరికీ తెలుసు. కక్ష సాధింపు చర్యలు ఉండవని అందరికీ తెలుసు. కక్ష సాధింపు చర్యలు అవసరంలా, చట్ట ప్రకారం వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద నిర్ణయాలు తీసుకోండి. ఆ జవహర్ రెడ్డి అనే వ్యక్తి ఇంతమంది వృద్ధులు మరణాలకు కారణమయ్యాడు కాబట్టి అతని మీద కేసు నమోదు చేయండి. రాజకీయ పార్టీ మీద మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు అటు దిగజారి ప్రవర్తించారు. వాళ్ళని పక్కన పెట్టండి. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నాడు కదా జవహర్ రెడ్డి అనే వ్యక్తి, వ్యవస్థలో ఉన్నాడు, గవర్నమెంట్లో ఉన్నాడు కదా. ఆయనకి ఎలక్షన్ కమిషన్ కూడా డైరెక్షన్ ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు ఆయన అప్పుడు ప్రభుత్వానికి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లు ఎట్లా వేయించాలని ఆలోచించాడు. కానీ ఇంతమంది వృద్ధులు మరణానికి కారణం అవుతాం మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఇంత ఇబ్బంది పడతారు అని ఏమాత్రం ఆలోచించకుండా అతను కూడా ఇప్పుడు వృద్ధుడే, రేపు మాపో రిటైర్డ్ అవుతున్నాడు, అతను కూడా వృద్ధుడే కదా. అతను కనీసం ఆ మినిమం కామన్ సెన్స్, మినిమం ఆలోచన కూడా లేకుండా వెకిలి నవ్వులు నవ్వుతూ, ఈ ప్రతిపక్ష పార్టీలు రిప్రజెంటేషన్లు ఇస్తే వెకిలి నవ్వులు నవ్వుతూ అట్లా ప్రవర్తించిన వ్యక్తిని ఇప్పుడు ఎంతో హుందాగా చక్కగా ఆయన్ని రిటైర్డ్ అయ్యేలాగా ఆయనకు మంచి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి చక్కగా రిటైర్మెంట్ మహోత్సవాన్ని ఏర్పాటు చేసేలాగా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంటే. చేయండి. ఐఏఎస్ అధికారికి మీరు ఇచ్చే గౌరవం మీరు ఇవ్వండి. కానీ ఆ ఐఏఎస్ అధికారి చేసినటువంటి తప్పులను మాత్రం ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి, అతని మీద కేసులు నమోదు చేయండి, అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడగండి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ డైరెక్షన్ ఇచ్చినా కూడా నువ్వు అప్పుడు ఇలా ఎందుకు చేసావు? ప్రభుత్వం అనేది అప్పుడు డమ్మీ, ఎన్నికల కమిషనే ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎన్నికల కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ వైలేట్ చేసి నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తించావు ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగండి. ఆయన దగ్గర నుంచి వివరణ తీసుకోండి. ఆ వివరణ సరిగ్గా కనుక ఇవ్వలేదనుకోండి కేసులు నమోదు చేయండి. ఇంతమంది వృద్ధులు చనిపోవడానికి ప్రధాన కారణం ఆ సీఎస్ జవహర్ రెడ్డి కదా. కాబట్టి మీరేదో ఆయన హుందాతనంగా ఆయనకేదో మళ్ళీ పోస్టింగ్ ఇచ్చాము, చక్కగా ఆయన రిటైర్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం, మేము కక్ష సాధింపులకు దూరం అనే మెసేజ్ జనాలకి ఏమి ఇవ్వవసరం లేదండి. జనాలకు ఆల్రెడీ మీ గురించి తెలుసు, మీరు వ్యవస్థలకి విలువిస్తారన్న విషయం అందరికీ తెలుసు. మీరు ప్రత్యేకంగా ఇప్పుడు చాటుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన్ని మాత్రం క్వశ్చన్ చేయండి, ఆయన నుంచి వివరణ తీసుకోండి. ఆయన ఇచ్చిన వివరణ కనుక సహేతుకంగా లేకపోతే, ఆయన ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యంగా లేకపోతే
ఆయన మీద ఖచ్చితంగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లీగల్గా ముందుకెళ్ళాలి, అతన్ని శిక్షించి తీరాలి. నా అభిప్రాయంతో మీరు కూడా ఏకీపించినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.